అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలోని వాక్యాల రకాలు, ఆశ్చర్యార్థక, విద్ధర్వర్ధక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యర్థక, ప్రత్యక్ష, పరోక్ష, కర్తరి, కర్మిణి వాక్యాలకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ హేత్వర్ధక వాక్యం. మీకు మేలు కలుగుగాక. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఆశీర్వర్ధక వాక్యం. నాకు చదవడం ఇష్టం అని రవి అన్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ప్రత్యక్ష కథన వాక్యం. వాల్మీకి చే రామాయణం రచించబడింది. దీన్ని కర్తరి వాక్యంగా రాస్తే ఆన్సర్ రామాయణం నందు వాల్మీకి రచించాడు. పెళ్లి జరిగింది కానీ సందడి లేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం నా చేత చదవబడింది. పై కర్మని వాక్యంను కర్తరి వాక్యంగా వ్రాయగా ఆన్సర్ నేను లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాన్ని చదివాను. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. పై కర్తరి వాక్యంను కర్మని వాక్యంగా వ్రాయగా ఆన్సర్ రామాయణం వాల్మీకి చేత రచించబడింది లేదా వాల్మీకి చేత రామాయణం రచించబడింది. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. పై వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ కర్తరి వాక్యం. సంఘ సంస్కర్తల చేత దురాచారాలు నిర్మూలించబడ్డాయి. పై వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ కర్మని వాక్యం. మీరు పాఠం విన్నారు. దీనికి వ్యతిరేకార్థక వాక్యంను గుర్తించండి. ఆన్సర్ మీరు పాఠం వినలేదు. స్వాతంత్రం పొందాలి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ విద్యార్థక వాక్యం. పాలు తెల్లగా ఉండును. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ తద్ధర్మార్థక వాక్యం. వానలు కురిస్తే పంటలు పండుతాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఛేదర్థక వాక్యం. ప్రజల చేత శాంతి కోరబడింది. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ కర్మని వాక్యం. వానలు కురిస్తే పంటలు పండుతాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఛేదర్థక వాక్యం. దయతో అనుమతించండి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ప్రార్థనార్థక వాక్యం. భవిష్యత్ కాల అసమాపక క్రియను గుర్తించండి.
ఆన్సర్ చేదర్థకం. దొంగతనం చేయవద్దు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ నిషేధార్థక వాక్యం. అందరూ బడికి వెళ్ళాలి. దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ అందరూ బడికి వెళ్ళకూడదు. స్వప్న అందమైనది, స్వప్న తెలివైనది. ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా గుర్తించండి. ఆన్సర్ స్వప్న అందమైనది, తెలివైనది. శ్రీను బెంగళూరు వెళ్ళి ఇల్లు కట్టాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. ఆయన సంస్కృతం, తెలుగు, ఆంగ్లం నేర్చుకున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. అందరూ వెళ్ళండి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ విద్యార్థక వాక్యం. తప్పక పాఠం వింటాను. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ నిశ్చయార్థక వాక్యం. రవి పాఠం చదవగలడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సామర్థ్యార్థక వాక్యం. దయతో అనుమతించండి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ప్రార్థనార్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఆశ్చర్యార్థక వాక్యం. మీరు ఆటలు ఆడవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ అనుమత్యర్థకం. మీరు బాగా చదవండి. దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ మీరు బాగా చదవద్దు. పాలు తెల్లగా ఉంటాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ తద్ధర్మార్థక వాక్యం. రామలక్ష్మణులు అన్నదమ్ములు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. నడుస్తూ తింటున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ శత్రర్థక వాక్యం. నాచే పని చేయబడింది. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ కర్మణి వాక్యం. అల్లరి చేస్తే దండన తప్పదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ చేదర్థక వాక్యం. వర్తమాన కాల అసమాపక క్రియను గుర్తించండి. ఆన్సర్ శత్రర్థకం. జగతి వర్ధిల్లాలి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఆశీర్వచనార్థక వాక్యం. మీరు ఆటలు ఆడవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం?
ఆన్సర్ అనుమత్యర్థకం. బాగా చదవడం వల్ల మార్కులు వచ్చాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ హేతువర్ధక వాక్యం. రామకృష్ణ పరమహంస, వివేకానందులు గురు శిష్యులు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. రమ అల్లరి చేస్తూ ఆడుతున్నది. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ శత్రుర్థకం. అందరూ వెళ్ళాలి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ విద్యార్థక వాక్యం. దయతో అనుగ్రహించండి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ప్రార్థనార్థక వాక్యం. పాలు తెల్లగా ఉంటాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ తద్ధర్మార్థక వాక్యం. మీరు ఎక్కడ ఉన్నారు? ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ప్రశ్నార్థక వాక్యం. మీరు ఇంటికి వెళ్ళవచ్చు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ అనుమత్యర్థక వాక్యం. బస్సు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ కర్తరి వాక్యం. శత్రుర్థకం అనగా డాష్. ఆన్సర్ వర్తమాన అసమాపక క్రియ. నేను తప్పక వస్తాను. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ నిశ్చయార్థక వాక్యం. భూదానం తప్పక చేయాలి. దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ భూదానం తప్పక చేయకూడదు. బాలుని చే పని చేయబడింది. ఇది ఏ వాక్యం? ఆన్సర్ కర్మని వాక్యం. మా తర్వాతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.